మా అక్కేమో 98 వచ్చాయని ఏడుస్తుంది, నేనేమో 35 వచ్చాయని పార్టీ చేసుకుంటున్నా. అసలు ఆ ఒక్క మార్కు పోతే మాత్రం ఎందుకంత ఫీల్ అవుతారో. చిన్నప్పుడు నాకు అమ్మ ఆల్ నేర్పించింది. ఇప్పుడు అమ్మకి నేను వాట్సాప్, ఇన్స్టా ఎలా వాడాలో నేర్పిస్తున్నా. మందు కొనేటప్పుడేమో 100 సార్లు వెనక ముందు చూస్తావు, తాగేటప్పుడు మాత్రం కుక్క లెక్క తాగుతావు. సిగ్గుండాలిరా నీకు. ఆ పిల్లనేమో హీరోయిన్ లెక్కుంటుంది, నువ్వేమో అడుక్కునేటోళ్ళు లెక్కుంటావు. నీకు ఆ పిల్ల ఎట్లా పడుతుందిరా పిచ్చోడా. పిల్లని సెట్ చేయి అని నా ప్రాణం తీస్తావు. ముందు నీ మొహానికి ఫేస్ వాష్ పెట్టుకో, ఆ తర్వాత లవ్ స్టోరీ ముచ్చట మాట్లాడదాం. నేను 2 నిమిషాల్లో రెడీ అవుతా, ఆవిడ 2 గంటలు తీసుకుంటుంది. మళ్ళీ నీ వల్లే లేట్ అని నా మీద అరుస్తుంది. పెళ్ళాం చేతి వంట బాగుందని ఒక్కసారి అబద్ధం చెప్పా, ఇప్పుడు రోజు ఆ వంట నేనే తినాల్సి వస్తుంది. ప్రేమించడం నీ టాలెంట్ అనుకుంటున్నావేమో, ఆ పిల్ల చేసే ఖర్చుకి నీ ఆస్తి అమ్ముకోవాల్సి వస్తుందిరా మావా. రిలేషన్షిప్లో ఉండి ఏడవటం కన్నా సింగిల్గా ఉండి హ్యాపీగా ఉండటం మేలు మావా. మా చెల్లితో గొడవ అయితే నేను వాడే బ్రహ్మాస్త్రం ఒక్కటే, నిన్ను డస్ట్బిన్లోంచి తెచ్చారు అని చెప్పడం. లవ్ మ్యారేజ్కి ఇంట్లో ఒప్పించడం అంటే సింహం నోట్లో తలబెట్టి హాయ్ చెప్పి సేఫ్గా వెనక్కి రావటం లాంటిది, ప్రాణాలతో చెలగాటం లాంటిది మావా. లవ్ మ్యారేజ్లో పెద్ద రిస్క్ ఏంటంటే గొడవ జరిగిన ప్రతిసారి నీ పాత లవ్ స్టోరీ తీసి ఇంకా గొడవ పడతారు మావా. నా ఎక్స్ పెళ్లి చేసుకుందని బాధ లేదు, దాన్ని చేసుకున్నోడి జీవితం ఆలోచిస్తే బాధేస్తుంది మావా. ప్రేమించినప్పుడు ఫ్రెండ్స్ సూపర్ రా మావా అన్నారు, ఇప్పుడు కష్టాల్లో ఉంటే నీకు కావాల్సిందే రా అని పక్కపక్క నవ్వుతున్నారు. ద్రోహులు. ఫోన్ చేస్తే వచ్చేస్తున్నారా మావా అంటాడు, నిజానికి వాడు అప్పుడు ఇంకా పళ్ళు తోముకుంటూ ఉంటాడు. లవర్గా ఉన్నప్పుడు మిస్ యూ అని మెసేజ్లు వచ్చేవి, పెళ్ళాం అయ్యాకగా లైవ్ లొకేషన్ పంపమని ఆర్డర్లు వస్తున్నాయి. మొత్తం మారిపోయింది మావా. హీరోయిజం చూపించి పెళ్లి చేసుకున్నా, కట్ చేస్తే లైఫ్ హారర్ సినిమా అయింది. అమ్మా నాన్న మాట అయినుంటే ఈ పాటలు తప్పేవి. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా మావా. ప్రేమించి పెళ్లి చేసుకోవడం మా వల్లే అయ్యే పని కాదు, అందుకే అరేంజ్డ్ మ్యారేజ్ అనే ఒక్క ఆశతో బ్రతికేస్తున్నాం మావా. గంట సేపు మోటివేషనల్ వీడియోలు చూస్తా, ఆ తర్వాత మోటివేషన్ ఎక్కువైపోయి అలసిపోయి పడుకుంటా మావా. కమిట్ అయితే ఒకరినే చూడాలి, సింగిల్గా ఉంటే రోడ్డు మీద అందరినీ చూడొచ్చు. ఇదేదో బాగుంది మావా. కష్టపడి పైకి రావాలంటే ముందు బెడ్ మీద నుండి కిందకి దిగాలి, ఆ ఒక్క పని తప్ప మిగతావన్నీ చేస్తాం మనం. మావు కోట్ల బిజినెస్ ప్లాన్ గురించి గంటలు గంటలు చర్చిస్తాం, తీరా టీ బిల్లు కట్టమంటే ఎవరి దగ్గర పర్సు ఉండదు. ప్రపోజ్ చేశాక అమ్మ ఇచ్చే సైలెన్స్ హారర్ సినిమాలో వచ్చే సైలెన్స్ కంటే భయంకరం. సమస్యలకు భయపడి పారిపోకూడదు, దుప్పటి కప్పుకుంటే విసిగిపోయి అవే వెళ్ళిపోతాయి.